ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అనేక ప్రాంతాల నుంచి మా ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకంగా నెత్తి మీద జుట్టు లేదేంటి, అజయ్ బాబు జుట్టు ఎక్కువగా ఉంటుంది, బోడిగొడు కొట్టినట్లుగా ఉంది ఏంటి అని చూస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రేమించిన జైలధికారులు నా తల మీద నుంచి జుట్టు తీసేశాను. అజయ్ బాబు నీకు జుట్టు చాలా ఎక్కువగా ఉంది నాన్న, అలా చూస్తూ ఉంటే బాగోలేదు, గుడ్డు కొడతామని చెప్పి జుట్టు తీసేశాను. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నా కాళ్ళకి ఆనలు ఉంటాయి, రాళ్ళ మీద నడవలేదు, ఎండలో కూడా నడవలేదు. ఎర్రటెండలో ఓ పావు గంట చెప్పులు లేకుండా నిలబెట్టారు. ఒక ఖైదీని నిలబెడతారు కదా, మరణ శిక్ష పడ్డ ఖైదీని ఒక నరహంతకుడిని నిలబెట్టినట్లు ఎర్రటెండలో నల్లరాతి బండ మీద నన్ను నిలబెట్టి కారు ఇలా పట్టుకోమని చెప్పి ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు తిట్టారు నన్ను. జైలధికారులకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను, కృతజ్ఞత చెప్తున్నాను జైలధికారికి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన రోజు నా ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో 5 రోజుల పాటు అదే డ్రెస్ ఉంచారు తప్ప నా కోసం ఇంకొక టీషర్ట్ ఇవ్వడానికి కూడా జైలధికారులు ఒప్పుకోలేదు. ప్రభు పేరిట వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాను. కళ్ళజోడు తెచ్చుకుంటాను అని అడిగాను నన్ను అరెస్ట్ చేసే సమయంలో. నాకు మైగ్రేన్ హెడేక్ ఉందమ్మా, స్పెట్స్ లేకుండా ఎక్కువసేపు నేను ఉండలేను, ఎడకన్ను కుడికన్ను లాగేస్తూ ఉంటుంది. నాకు స్పెట్స్ తెచ్చుకుంటాను అని అంటే బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళాను. సార్ నాకు మైగ్రేన్ ట్యాబ్లెట్ కావాలి అని అంటే అమ్మ నా బుద్ధులు తింటారు నన్ను. బతికే బతుకులు చేస్తే చాలా. జైలధికారులకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభువును బట్టి అవమానించబడ్డాను, ప్రభువును బట్టి దూషించబడ్డాను. చాలా మంది అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వచ్చేసరికి అజయ్ బాబు మారిపోయాడు అని. నేను ఒకటే చెప్తానండి, రోజుకు మాట, పూటకు మాట, గంటకు మాట మార్చడానికి నేను అన్యుడి కాదు, క్రైస్తవుడి. ఒక్కటే మాట. ఇప్పటికే 40 ఏళ్ళు బతికేశాను సార్. మహా అయితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో. యాక్సిడెంట్లు జరగకపోతే, గుండె పుట్టేది రాకపోతే, కరోనా లాంటి తెగులు మళ్ళీ మీదకి రాకపోతే, అనుకోకుండా ఏ ప్రమాదం జరగకపోతే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతానేమో. పుట్టి కట్టుకొని 1000 ఏళ్ళు అయితే నేను బతుకు. మీరు చంపినా ఒకరోజు చచ్చిపోతాను, మీరు జాలి చూపించి వదిలిపెట్టినా ఒకరోజు చచ్చిపోతాను. కాబట్టి చావంటే నాకు భయం ఉండదు, బ్రతుకు మీద ఆశ ఉండదు. ఎందుకు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు కూడా చెప్పాలి. ఆ మాట చెప్పడానికి ముందు నేను మీకు చిన్న కథ చెప్తాను. ఒక వీధిలో త్రాగుబోతు భర్త ఎప్పుడు చూడు బాగా తాగొచ్చి భార్యను పట్టుకొని కొడతా ఉండేవాడు. అతను కొట్టే ఆ దెబ్బలకి నొప్పులు తట్టుకోలేక అమ్మా అయ్యా అనుకుంటూ కేకలు పెట్టేదట ఆ తల్లి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట. నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చి వచ్చిందట. కొన్ని రోజులు గడిచాయి, ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారట. ఎవరిని? ఆవిడ్ని. సార్ నన్ను అరెస్ట్ చేశారేంటి అని అడిగిందట ఆవిడ. అడిగితే ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వు ఒకటే న్యూసెన్స్ చేస్తున్నావట బజార్లో. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆ కేకలు తట్టుకోలేకపోతున్నావు, ఆ అరుపులు తట్టుకోలేకపోతున్నావు అని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. న్యూసెన్స్ కేసు కింద నేను బుక్ చేసావన్నట. వెంటనే ఆ తల్లందట, న్యూసెన్స్ కేసు కింద నన్ను బుక్ చేయడం ఏంటి సార్? మా ఆయన ప్రతిరోజు తలకొచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంటే సాయం చేయమని నొప్పులు తట్టుకోలేక అరిశాను తప్ప జనాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని అంటే పోలీసులు అన్నారట, మాకు అదంతా అనవసరం, నీ మీద న్యూసెన్స్ కేసు ఫైల్ అయింది అని జైలుకి పంపారు. నన్ను కూడా అట్లనే పంపించారు జైలు. నేను ఎందుకు జైలుకి పోయానో తెలుసా? నేను ఎందుకు జైలుకి వెళ్ళానో, నా మీద ఏ కేసులు పెట్టారో తెలుసా? బైబిల్ గ్రంథం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్తోంది. నేనేమన్నానంటే
క్రైస్తవ సమాజం యేసుక్రీస్తును ఒక ఆత్మగానే చూస్తాం తప్ప ఆయన్ని మేము విగ్రహంగా చూడలేము అని చెప్పారు. ఆ మాట అన్నందుకు నా మీద కేసు పెట్టారు. చూడండి ఎంత గొప్ప కారణం. ఆయన విగ్రహం కాదు, అలాంటిది ఒకవేళ విగ్రహం అయితే మీరు నాకు ఇస్తే నేను ఒక మాట నోరు సరే. ఇక రెండోది, ఎందుకు తెలుసు, బైబుల్ అన్న మనం దీన్ని హోలీ బైబుల్ అంటాం. ఏమంటాం? హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథం. ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని ఒకడా బైబుల్, ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని, క్షమించండి నన్ను ఆడబెట్టాలనుకుంటున్నాను, లంజర పుస్తకం ఇలాంటి బైబుల్ పట్టుకొని యేసుక్రీస్తును కన్న తల్లి రోమా సైనికులతో పడుకొని యేసుడికి అంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయింది. నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం ఉండడానికి నోరెలా వస్తుందిరా నీకు, మరి మీ పురాణాల్లో ఉన్నవి ఏంటి, అవి బూతులు కాదా అన్నాను. దాని మీద ఒక కేసు పెట్టారు. మీరు నమ్మండమ్మా, నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. కఠిన వాళ్ళు ఎలా చేశారనుకుంటున్నారా? గుంటతో తవ్వినట్లుగా అక్కడికొచ్చో కట్ చేశారు. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ వినాలి. ఎలా లంజా కొడుక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవారు నువ్వు అని అన్నాడు. నాకు చాలా కష్టం అనిపిస్తున్నాను. నేను ఎవరింట్లో దొంగతనం చేయాలి, నేను ఎవరి మీద దాడి చేయాలి, నేను ఎవరిని చంపమని పిలుపులేవా, నేను ఎవరిని కించపరచలా, నేను ఎవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడడానికి 7 రోజుల పాటు నా బిడ్డలకి దూరంగా నేను జైల్లో ఉన్నాను. పోలీసులకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుంటూ నాకు, శ్రమ అనుభవించుంటూ నాకు మేలాయిలో ఉన్నట్లుగా నా తల మీద ఉన్న జుట్టును మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయారు ఎవరు. నాకెక్కడ అభిమాట్లాడుతుంటే ఏడుపు చేస్తుంది. ఎందుకంటే జైలు చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైల్లో ఏమన్నా ఉంటే నన్ను పలకరించాలని. నా భార్య నాకు 1 సంవత్సరం బాబు, 5 సంవత్సరాల బాబు, వాడికి బాగలేదు ఇంట్లో. నన్ను అనౌన్స్ చేసే సమయాన్ని నా బిడ్డకు కూడా పరిస్థితి సరిగా వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళి, నా భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని దండం పెట్టి అడిగిందన్న. నాకు తెలియదు అన్నాను. అర్బన్ పోలీస్ స్టేషన్ గురించి ఎస్ఐ వచ్చాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు. నాకు తెలియదు అన్నాడు. అప్పుడు నా భార్య, నా భర్తకి ఏదైనా జరిగితే ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను అని చెప్పిందట. ఆ మాట చెప్పి నీ పిల్లలు ఏడుస్తున్నారు అంటే నాకు వెళ్ళిపోయింది. నా వల్ల నేను, నా భార్య, నా 2 పిల్లలు మాత్రమే ఉంటాం ఇంట్లో. ఇంకా మరి దేవుడు నాకు ఎంత చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్ది గొప్ప పాడగలను, వాక్యం చెప్పగలను. నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజు నా 2 బిడ్డలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చాను. జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టేదా అని అనిపించినప్పుడు ఏడ్చాను. ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది, నా బిడ్డలు ఏడ్చారని చెప్పు. ఇవాళ మన బతికి ఎలా ఉందో తెలుసా? ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు, బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు, యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజా కొడక అన్నా మనం ఇది ఏమన్యాయం అని అడగకూడదు. చర్చిలోకి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కుట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు. మరీన పట్టుకొని పిచ్చని పిలుస్తున్నా మనం అది అన్యాయం అనకూడదు. మన వాళ్ళని రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా ఇది ఎక్కడి న్యాయం అని మనం అనకూడదు. రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగులు పట్టుకొని లాగి
మీ మొగుళ్ళకు సంపాదించుకోవడం చేత కాకపోతే పాస్టర్ల పెళ్ళాలను మా దగ్గరికి పంపండి, మీకు డబ్బులు ఇస్తామని అన్నారు. అది ఎక్కడంటే అని అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు. బాబు నోటి దురుసా నేను ఒక లాయర్ని సార్. నల్ల కోట్ వేసుకుంటే కోర్టులో నిలబడితే నేను ఎలా వాదించగలనో నాకు తెలుసు. ఎవరి కోసం అంటే నేను జైలుకి వెళ్ళింది, ఎవరి కోసం జైలుకి వెళ్ళారు? మనది ప్రజాస్వామ్య దేశం, భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం. ఈ దేశానికంటూ అధికారికమైన మతమేమీ లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే. ఇక్కడ ఎవరైనా 18 సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఎవరైనా తను ఇష్టపడినటువంటి దేవుడిని నమ్ముకోవచ్చు. ఇక్కడ ఎవరైనా తను నమ్ముకున్నటువంటి దేవుని గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పొచ్చు. ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుల్ని, దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు. మన బతుకులలో అయిపోయింది తెలుసా? పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి, మీరు హత్య అంటారండి, ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారండి. యాక్సిడెంట్ అండి, అది యాక్సిడెంట్. రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసింది, కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది, నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు? మనిషి గుండెల మీద పూటుకాలతో తన్నిన గుర్తులున్నాయి, అయినా అది యాక్సిడెంటే అని నమ్మాలి మీరు. కళ్ళకు పెట్టుకున్న కళ్ళతోడు చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 15 గంటల్లో ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలని చెప్పి ఒక్క హోటల్